ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలి కనికరం గల మా పరమ తండ్రి, ఎంతైనా గొప్ప దేవా, నీ సన్నిధిలో, నీ సమక్షంలో, నీ పిల్లలతో సహవాసంలో మేము సమయం గడుపుతాం. మాకెంతో ఆశీర్వాదకరం. ఈ దినాన్ని బేతెల్లో మేము గడపగలిగినట్లుగా అనుకూల పరిస్థితి నేను గణపరుచుకుంటున్నాం. సిద్ధపరచబడిన భోజనం కొరకు నేను హెచ్చిస్తూ ఉంటున్నాను. కొందరు మా ప్రభు ఆయా పనులు కలిగి ఈ మధ్యాహ్న కోరికకు కూర్చోలేకపోయినప్పటికీ వారిని ఆదరించి ఆదరణ పొందుతున్నాయినా మరొకసారి ఇమ్మాన్యుయల్ అజయ్లు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. ఇమ్మాన్యుయల్ మీరు కనికరించి ఎంతగానో నీ ప్రేమను కనపరుస్తూ ఓదార్స్తూ మా ప్రభువ నడిపిస్తున్నందుకు స్తుతిస్తుంటున్నాం. ఆ ప్రకారమే అజయ్ను కూడా బలపరిచి తల్లి కలిగిన మా ప్రభువ ఆ బాధలో నిన్ను నీవు ఆ బిడ్డకు నీ ప్రేమను కనపరుచుకుంటే నేను స్తుతిస్తుంటున్నాను. చేరి వచ్చిన ఆ పలువురిని మా ప్రభువ నీవు దర్శిస్తూ ఉంటున్నావు, నీవు దగ్గరగా ఉంటున్నావని తెలుపుకుంటున్నావు. నేను స్తుతిస్తుంటున్నాను. సలోమి ఆశీస్సులను కూడా మధ్యకు చేర్పిస్తే నేను స్తుతిస్తుంటున్నాను. మరి కొంత సమయము మా ప్రభువ మరి కొన్ని మాటలు వినవాలని నేను ఆశిస్తూ ఉంటుండగా మాతో ఉండి నీవే మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకుంటుంటున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా చాలా సంతోషము. యవన బిడ్డలు కంఠత వాక్యాలు, పాటలు పాడగలిగినారు. వారికి తగినట్టుగా బ్రదర్ జేకబ్ గారు కొన్ని బహుమానాలు ఆయన తీసుకురావడం సంతోషకరంగా ఉంది. ఈ మధ్యాహ్నము ఇమ్మాన్యుయల్ అజయ్ కూడా సాక్ష్యాలు ఇచ్చినారు. సరే, మరొక సంవత్సరంలో క్రొత్త సంవత్సరం అని మనం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏర్పరుస్తూ ఉన్నాడు. ఈ క్యాలెండర్లు కూడా మనకు చాలామందికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ ఎందరో లెక్కలు చెప్తారు. కానీ నా మట్టుకు ఇది ప్రభు అనాది కాలంలోనే మనం చూసినట్లు, ఇంతవరకు చదువుకున్నట్లు ఇశ్రాయేలీయులకు ఇది మీకు మొదటి నెల అని క్యాలెండర్ అక్కడ ప్రారంభమైంది. అసలు అంటే ఇప్పటికీ ఇంచుమించు 5,000 సంవత్సరాలు అనొచ్చు, 4,000 సంవత్సరాలు అనొచ్చు. ఆ తర్వాత అనేక విధాలుగా క్యాలెండర్లు వచ్చినాయి, రాలేదని కాదు. మన క్యాలెండర్ కూడా ఇప్పుడు అలవర్చుకున్నది యేసు ప్రభువు ఆయన రాకడను బట్టి ఆధారం చేసుకొని విభజించి శాస్త్రీయ సంబంధాలుగా సైంటిఫిక్గా సంవత్సరానికి ఎన్ని దినాలు అన్నట్టుగా ఉండాలి. ఆ లెక్కల ప్రకారము విభజన జరిగింది కనుక తేదీలు అసలు అంతేకాదు, ప్రారంభంలోనే
ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. బాబు జేకబ్ ఆ మాట చదువు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం చదువు. భూమి నిలిచి ఉన్నంత వరకు, ఎంతవరకు? భూమి నిలిచి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఎవరు? దేవుడు అనుకున్నాడు. కాలములు కనుక ఈ ఏర్పాటంతా ప్రభుదే. కనుక ఈ క్యాలెండర్ విషయంలో నూతన సంవత్సరం మరొక సంవత్సరం అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ప్రభు మహిమార్థమే మనం మనసుకు ఒకటి తీసుకొని వస్తూ ఉండాలి. ఉదయం ఆ మాట విన్నాము. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తల్లి గర్భాన తల్లిదండ్రులకు పుట్టిన మనము పుట్టుకలో శరీరంగా ఎదుగుతాము. 5 ఏళ్ళ కింద ఉండాలా, 10 ఏళ్ళ కింద ఉండాలా, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అని చెప్పి. కానీ పరిశుద్ధ గ్రంథానుసారంగా క్రీస్తును అంగీకరించుట ఎప్పుడు? అదే పౌలే అన్నాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికింపబడుతున్నారంటే క్రొత్తగా మార్చబడతా ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించకంటే ముందు చదువు. మీరు వాటిని చేయుచు, వినండి, మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే వేటిని? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. వేటిని చేస్తా ఉంటేమట? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇంకా దాని శక్తి అనగా అవిధేయులైన వారి శక్తికి ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. విన్నామా? పాపముల చేతను అపరాధముల చేతను పుట్టుకతోనే కాదు, పెరుగుచు కూడా పాపంలోనే పెరిగినామంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, వాయుమండల సంబంధమైన అధిపతి చేతను అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి మీరు మునుపు ప్రవర్తించుచుంటిరి. అయితే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనమందరం అంటూ ఉన్నాడండి, మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. ఎట్లా పాపంలో చనిపోయిన వారము ఎట్లా అంటూ ఉన్నాడంటే, వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటివి. ఇది నిజమా అన్నప్పుడు హవ్వ మోసపోయింది. ఆ పండు రమ్యమైనదిగా కంటికి ఇంపైనదిగా ఉంటే ఇష్టపడింది. ఆ ప్రకారమే శరీరం కోరుతుందండి, మనస్సు కోరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై వలన దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటివి. పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము ఎట్లుంటివి? దేవుని కోపమునకు గురి అయి ఉంటివి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఎవరు కరుణ సంపన్నుడు? మనం మన భక్తివాద ద్వారా కాదు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము, మనము చచ్చినప్పుడు ఉండిన సహితం అంటే చచ్చినప్పుడు ఉండిన సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. అదేంటి దేవుని ప్రేమ? తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు ప్రభును
శిలువలో మన పాపముల కొరకై ఆయన చనిపోవటానికి ఇష్టపడినాడు. ఆయన చేతులలో మేకులు కొట్టించుకొని ఆయన చనిపోయినాడు. చనిపోయినప్పుడు దేవుడు అంగీకరించిన అందరికీ పాప క్షమాపణ కలుగునట్లుగా పాపం నేను నీ రక్తము కార్చినావని ఆయనను మృతులలో నుండి లేపినాడు. ఎట్లు నీవు నేను ప్రభువుని అంగీకరించి చనిపోయినా తప్పక లేపబడతాము. అట్లు ఏమన్నాడు? ఇప్పుడు ఆ మాట మరలా చదువు. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు ప్రభు మృతుల నుండి లేచినాడు. మనం యేసు ప్రభుని నమ్ముకున్న వెంటనే ఈ శరీరానికి స్వస్తి చెప్పి మనము కూడా జీవిస్తూ ఉన్నాం. ఎట్లు? భయంతో జీవిస్తూ ఉన్నాం. ఈ పాపముతో శరీరం ఉన్నప్పటికీ లోపల ఆత్మ జన్మించినాడు. చచ్చిపోయిన ఆత్మ ఇప్పుడు దేవుని భయంతో జీవిస్తూ ఉన్నాడు. ఇది అక్కడి చాలు బాబు. కనుక యేసుక్రీస్తు ప్రభునందు ఎట్లు మనం రక్షింపబడితేమో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయినా అపవాది వదలడు. వదలకేం చేస్తూ ఉంటాడు? శోధనలు తీసుకొని వస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సాక్షాత్తుగా ఆయన శరీరావతారిగా వస్తే ఆయనను కూడా అపవాది విడిచిన వాడు కాడు. ఆయనను కూడా శోధించుటకు వాడు శరీరాశ, నేత్రాశ, జీవపిడంబం చూపించిన వాడు. ఇప్పుడు యాకోబు పత్రిక నుంచి ఒక మాట చదువుదాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు, లేక 12 కూడా చదువు బాబు. శోధన సహించువాడు ధన్యుడు. ఆ మాట వినండి. శోధనలు రాక మానవు అని విన్నాము, కానీ శోధన సహించడం అంటే ఏంటి? ఇప్పుడు ఇది విషం అంటే తినము, కానీ విషానికి కలర్ వేసి ఇది మంచి స్వీట్ అంటే తినడానికి ఇష్టపడతారు. సాతాను చేసే పనులన్నీ అట్లుంటాయండి. కానీ యాకోబు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనను సహించిన వాడు జీవ కిరీటం పొందుతాడట. ఇప్పుడు 13వ వచనానికి వద్దాం. దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఈ మాట అర్థమవుతా ఉందా? కనుక శోధన ఎవరి ద్వారా వస్తుంది? సాతాను ద్వారా వస్తుంది. అవ్వను శోధించిన వాడు ఈ రోజున కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు శోధిస్తూ ఉన్నాడు. పాపంలో పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. పాపంలో పడిపోయిన వారి క్రీస్తులో బ్రతికిన తర్వాత కూడా వారిని కూడా శోధించాలని చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైనా శోధనలు వస్తే ఇది దేవుడు నాకు కలగజేసినాడని అనకూడదు. ఇది దేవుడు నాకెందుకు ఇది కలగజేసినాడు? అందుకు యాకోబు ఏమంటున్నాడు? దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడితే నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే ఇప్పుడు అర్థం అవుతా ఉందా? శత్రువు ఎవరు? సాతాను. మన మిత్రువు ఎవరు? శత్రువు ఎవరు? సాతాను మన శత్రువు. మన మిత్రువు ఎవరు? దేవుడు. దేవుడు. ఆయన ఎన్నడూ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటూ ఉన్నాడు. తల్లి అయినా ఒకసారి మరుస్తుందయ్యా, ఆయన మరిచేవాడు కాదు. ఆ పాట మరిచి కాకుండా నా తల్లియును నా తండ్రియును ఒకవేళ మరచినను, మరలా నా తల్లియును నా తండ్రియును ఒకవేళ మరచినను, నన్ను మరువకను మరి విడువకను యెహోవా నన్ను కాపాడును. నన్ను విడువకను మరి విడు యెహోవా నన్ను కాపాడును.
యెహోవా నాకు వెలుగాయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లి అయినా మరుస్తుంది, నా తండ్రి అయినా మరుస్తుంది. ఇది ఎట్లుందండి? తల్లి క్రొత్తగా పిల్లప్పుడు గంటకు అరగంటకు తల్లి ప్రేమ నేను వివరించలేను. గంటకు అరగంటకు పిల్లలు లేచి, ఎందుకంటే అది నేను మన సిస్టర్ దగ్గర, నా కూతురు దగ్గర ఒక చుక్కని దాగి పడుకుంటారట వాళ్ళు. తల్లి మళ్ళీ లేపుకొని తాగాలి. ఎంత ప్రేమ అండి! అటువంటి తల్లి కూడా ఒకవేళ మర్చిపోతుందంట. విన్నారా? తల్లి అయినా మర్చిపోతుంది, తండ్రి అయినా మర్చిపోతుంది. నేను నిన్ను అంతకంటే ఎవరు హామీ ఇస్తారండి? ఎవరిస్తారు? అది యెహోవా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. గనుక మనం ఎప్పుడు అనుకోదే దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. నో 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 నో. ఆయన విడువడు, ఆయన విడువడు. కానీ దేవుని మీద విసుకొచ్చేటట్టు అపవాది మనకు పుట్టిస్తూ ఉంటాడండి. అదే అంటూ ఉన్నాడు, ఆయన శోధింపబడనేరడు, ఎవరిని శోధించడు, కానీ శోధన కలిగించేవాడు వీడు. అంతేగాక ఆయన ఇంకొక మాట అన్నాడండి యాకోబు. ఎట్లా? 14వ వచనం, మొదటి అధ్యాయం. ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత. ప్రతివాడా లేక ఒక్కొక్క వాడు వీడా? ప్రతివాడును. ప్రతివాడు అంటే అందరూ వస్తారు కదా. అందరూ వస్తారు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత. విన్నారా? ఏడవబడి, తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. విన్నామా? ఎంత బాగున్నాయండి ఈ మాటలు. అసలు దేవా నేను ఎందుకు తప్పు చేస్తున్నా? జవాబు ఉంది అక్కడనే. ఈ 2026 నేను తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాకు దురాశ లేకుండా చేయాలి. నాకు దురాశ లేకుండా ఉండాలి. దురాశ అంటే ఏంటి? ఉన్నదానితో తృప్తి. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటే దురాశ. ఇంకేమన్నాడు? దురాశ గర్భము ధరించి, దురాశట గర్భము ధరించి పాపమును కనగా. విన్నారా? ఎట్లా ఉన్నాయో చూడండి. ఎమ్మా హవ్వా ఇది తింటావా పండంటే తింటా, బాగున్నది. అది గర్భం ధరించిందంట. గర్భం ధరించి పాపము పరిపక్వమై మరణమును కనును. వచ్చిందా లేదా ఆదాం హవ్వలకు మరణం? నీవు నేను మరణిస్తున్నామంటే అందుకేనండి. మన తల్లి మన తండ్రి పాపం చేసినాడు. అయినా మన ప్రభువు తన ప్రేమను చూపి మనకు రక్షణ దయచేసినాడు. ఆ మరణం నుండి ఆయన విడిపించాడు. ఇదే మరణము, ఈ శరీరంలో చనిపోతాం ఎందుకంటే ఈ శరీరం వల్ల. కానీ రెండవ మరణం ఉంది, అగ్ని లేకపోయేది, అది లేకుండా చేసినాడు. అంతేకాక ఇంతవరకు మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు 10వ అధ్యాయము, మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. తేటగా అంటూ ఉన్నాడండి. మనం అనుకోవచ్చు, అయ్యో నాకు ఎంత శోధనలు వచ్చినాయి. అరే ఎంత వచ్చినా కానీ మనుషులకు కలుగు శోధన తప్ప మరేమి మీకు కలగలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు ఆ మాట ఉండాలండి. దేవుడు నమ్మదగినవాడు. నాకు ఏమి వచ్చినా ఆయన నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే. స్టెఫన్ గురించి ఎప్పుడు మనం వింటూ ఉంటాం కదా. దేవుడు ఎంతవరకు నమ్మదగినవాడు? రాళ్లతో కొట్టినాడు స్టెఫన్. రాళ్లతో కొట్టి కొర ప్రాణంతో ఉన్నాడు. కొర ప్రాణంతో ఉన్నప్పుడు ఏం ప్రభువా ఎంతంటే, అరే అదంతా నాకు తెలుసు పైకట్టి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ నేరం వీరి మీద మోపకము అంటున్నాడు. ఎందుకు? యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు కనుక. ఒకవేళ భూమిని చూస్తుంటే ప్రభువా వీళ్ళని చంపు, వీళ్ళ కాళ్ళు ఎరిగిపోవాలి, చేతులు ఎరిగిపోవాలా, వీళ్ళకి పలాంది కావాలా. కొన్నిసార్లు అనిపిస్తుందండి, నాకు కూడా బుద్ధి ఇనొద్దు. అరే ఈ నాయకుడు ఉన్నాడే, ఈడు ఎందుకు ఉన్నాడు, ఈడు లేకపోతే బాగు. అయ్యో లేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. స్టెఫన్ ప్రార్థన చేసినాడండి. ఎందుకు? యేసు ప్రభు తోడుగా ఉన్నాడా లేడా, రమ్మంటూ ఉన్నాడండి. లేచి నిలబడినాడు.
కనుక మనుషులకు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు సంభవింపలేదు. సంబలింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆయన శోధింపు. అదే మనం ఇంతవరకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చదివినాడు. ప్రతివాడు తనకై తానే గుంటలు పడుతూ ఉన్నాడండి. ప్రతివాడు తనకై తానే గుంటలో పడగొడుతూ ఉన్నాడు. అనుకుంటా కానీ ఇటీవల కొంచెం జ్ఞాపకాలు రావు. పాపం గుంటలో పడితే సరే. కనుక వస్తుంది ఆ పాట. పాప సరేలేండి. అయితే మనం ఎప్పుడు లాగబడము అంటే మనం ఎంత మంచివారము, క్రీస్తు ప్రభు లేనిది మంచివారము కాము. అది కూడా ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలేని చేయవలెనను కోరిక నాకు. చాలు బాబు. నా యందు అనగా నా శరీరమందు ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదు. ఇవన్నీ ఎట్లున్నాయంటే పాఠాలు మనకు. నేనెవరును? నా యందు మంచిది నివసింపదు అంటే చెడ్డవాడనా? లేదు, నాలో ప్రభు ఉన్నాడు కనుక ప్రభు నన్ను నడిపిస్తాడు. నేను చెడ్డవాడని కాకుండా ఆయన కాపాడుతాడు. కానీ ప్రభువును పక్కకు పెట్టి నేనే ప్రవర్తిస్తానంటే చెడ్డవారం అవుతామండి. దురాశలు వస్తాయి, పాపానికి దిగిపోతాము. దానికి కాక ప్రభువా నన్ను కాపాడుము. రోమీయులకు రాసిన పౌలు మరొక మాట అన్నాడు. 13వ అధ్యాయము రోమీయులకు రాసిన 13వ వచనం 14వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసి, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకై శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఇవన్నీ స్వాభావికమైన సంగతులు. శరీరేచ్ఛ, అరే దినమంతా ఇదేంటి, ఒక సినిమా చూసి వద్దామని పోతారండి. అరే దినమంతా ఇదేమిటి, ఆడేదో ఒక షో జరుగుతుందట. దినమంతా ఏదో ఒకటి ఇక చాలైపోయింది. కొంచెం నెమ్మది. ప్రభు నెమ్మది ఇవ్వడని కాడండి, తన శిష్యులకే ఇచ్చినాడు. మీరు వెళ్ళి పలానా చోట నెమ్మది తీసుకోండి అని. దానికి వెళ్ళంగానే మెట్టుకు శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఆలోచన చేసుకొనకుడి. ఏమి చేయుదము. ఒకడు ధనవంతుడు అని అనుకుంటా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చెప్పి. కొన్ని పార్టీలలో ముందే ఆలోచన చేస్తారండి, ఏమి తినాలా ఏమి త్రాగాలా. విన్నారా? ఇవన్నీ పరిశుద్ధాత్ముడు అప్పుడే చెప్తా వస్తూ ఉన్నాడండి. శరీరాశలు. అసలు యోబు లాంటి భక్తుడు మనకు మాదిరిగా ఉన్నాడు. యోబు చాలా మాదిరి అయిన భక్తుడు. ఆయన కూడా అన్నాడంటే కొన్నిసార్లు ఆశ్చర్యం ఉంటుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చూడండి. 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే. నేను అంటే ఎవరు? యోబు. కన్యకను నేను ఎలాగూ చూచుదును. అమ్మో, ఆయన కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడట. కన్యకను నేను ఎలాగో చూస్తున్నాను. నాకు ఈ మాటను ధ్యానించాలంటే చాలా కష్టంగా ఉందండి. యోబు 7 మంది కుమారులు 3 కుమార్తెలు మాత్రమే కాక పెద్ద ఆస్తిపరుడు.
అవన్నీ పోయినాయండి. తుదకు తన శరీరంలో కురుపులు మిగిలినాయి. కురుపులు మిగిలితే ఇప్పుడు తెలియపరుచుకుంటూ ఉన్నాడు. మరలా చదువు బాబు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నిబంధన అంటే ఖచ్చితంగా ఇది చెయ్యను అంటే ఇది చెయ్యను. కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత దేవుని ఆజ్ఞ ఏమగును. విన్నారా? ఎక్కడ ఉన్నాయండి ఆయన కన్నులు? పరమందున్న దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? సహజంగా యథార్థంగా నేను చెప్పేది, మనుషులలో ఈ బలహీనత లేకపోలేదు. ఈ బలహీనత ఉంది. కానీ నిబంధన చేసుకొని దేవుని ఆజ్ఞకు భయపడితే ఈ దురాశ, ఈ దుఃఖము, ఈ శోధన వీటి నుండి తప్పింపబడతారని తేటగా మనం గుర్తిస్తూ ఉన్నామండి. ఇంకా చదువు. ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఇవన్నీ చూస్తున్నా. అట్లా చేస్తే ఏమవుతుంది నేను చెప్పకూడదు, కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు కొందరు పిల్లలు, కొందరంటే నేను మంచివాడను కనుకని కాదు, ఇక్కడ క్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు నేను వెళ్ళేవాడని కాను, అంతే. సినిమాలో వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత డాన్స్ వేసేవారు. అక్కడ చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాలు అనుకొని 12:30కి అట్లా వచ్చి అంత ఆనందంగా అప్పుడు అనుభవించినట్టు చేస్తూ ఉంటారండి. మనము కానీ దేవుని భయము ఉంటే దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? ఇంకా చదువు. ఏమన్నాడు? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును, నా అడుగుజాడులన్నిటినీ లెక్కించును కదా. ఇవి అంటే ఎట్లా కొలుచుకుంటున్నాడు ఆ నిబంధనలో. ఏ భయం ఉండాలి? దేవుని భయం అంటే ఇది. దేవుని భయములో భక్తి ఎట్లా వస్తుందంటే, నేనేం చేయాలి, నేను ఎట్లుండాలా, నా ప్రవర్తన ఎట్లుండా, నా కన్నులు ఎట్లుండాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు ఏమని బోధించినాడు చూద్దాం. చూడండి, యేసు ప్రభు బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. ఎంత కఠినంగా చెప్పినాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నాడట. అనేక సార్లు ఈ మాట చదివినప్పుడు బాధ కలుగుతుందండి. ఎలాగునా ఒక పురుషుడు ఈ పాపం నుండి తప్పించుకొనగలడు? దేవుడు తేటగా భద్రపరిచి పెట్టినాడండి. వేషధారణ ఉండకూడదు. అదే సమయంలో ఈ మాటలు ఎలాగో నెరవేర్చుకోవాలి తమ బ్రతుకులు. యేసు ప్రభు మీద ధ్యానము, యేసు ప్రభు మీద భయము, యేసు ప్రభు యొక్క భయము, యేసు ప్రభు నందు భక్తి లేకపోతే ఇది అసాధ్యము. ఇంకేమన్నాడు? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల, ఉదాహరణకు చెప్పినట్టుగా ఒక కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. చూడండి, ఓర చూపులతో చూసేది కూడా వద్దంటున్నాడు. చూసి చూడనట్టు చూసేది కూడా తప్పు. చూస్తే యథార్థంగా చూడు, లేకపోతే చూపు తప్పుకో. ఎందుకు? నీలో ఉన్న బలహీనత ఉందే, జాగ్రత్త. ప్రభువులో లేకపోతే యోసేపును చూడండి. యోసేపును పోతిఫర్ భార్య ఎంతో శోధించిందండి. యోసేపు శోధనలోకి పడలేకపోయినాడా? తప్పక పడిండొచ్చు, తప్పక పడిండొచ్చు. కానీ దేవుని భయం, యవనస్తుడు పురుషుడు లేదనుకున్నాడండి. శిక్షకైనా పాత్రుడని అయితే అనుకున్నాడు, లేదనుకున్నాడు. తుదకు దేవుడు బహుగా హెచ్చించినాడు. 119వ కీర్తనలో ఒక మాట చదువుకున్నాం చూడండి. 119వ కీర్తన
37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చూడండి ఎట్లా భక్తులు వారు ఎట్లా ఇది మార్చుకున్నారంటే, బిల్లీ గ్రాహం లాంటి బోధకుడు కూడా అన్నాడండి, ఈ శోధన నాకు రాదు అని నేను చెప్పజాలను, కానీ ప్రభు దగ్గర నేను వేడుకొని నేను ఈ శోధనలో పడకుండా, అదే ప్రభు కూడా నేర్పించినాడు. శోధన, దుష్టుని యొక్క శోధనని మమ్మల్ని తప్పించమంటే అర్థం ఏంటి? నేను పడకుండా నాకు శక్తి దయచేయి. యాకోబు అన్నాడు, పడకుండా శక్తిని దయచేయక పడేటట్టు నన్ను తీసుకొని పోవు, కావలిస్తే వాళ్ళ మీదనే తప్పు పెడతా. నేనేం చేయలేదండి, పెద్దవారు ఉన్నారు కనుక ఎవరు తప్పుగా భావించుతున్నాను, నేనేం చేయలేదండి, వారే లాగినారన్నట్టుగా మాట్లాడతారు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి విధమైన కీడు నుంచి ఎలా తప్పించుకోవాలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకో మాట చదువు, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం. ఇది తప్పించుకోవాలంటే మన మనసులో ఏం ఉంచుకోవాలి? పౌలు అందుకు ఈ కంటత వాక్యాలు మనకు చాలా అవసరం. అప్పుడప్పుడు అవి జ్ఞాపకం వద్దు ప్రభువా. 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమి సమృద్ధిగా నివసింపనీయమంటున్నాడు? క్రీస్తు వాక్యం. క్రీస్తు వాక్యము. నేను నేర్చుకున్నది, క్రీస్తు వాక్యము జీవము గలది. అది ఒకసారి మనం నాటుకున్నామంటే అది ఎదుగుతూనే ఉంటుందండి. అది జీవము గలది. క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఎదిగింపనీయుడి అంటున్నాడు. సంగీతములతోనూ ఏమన్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని రాసినాడండి పౌలు. అలాగూ నివసింపనిస్తే దేవుని వాక్యం. ఆ పాట జ్ఞాపకం వస్తూ ఉంది, నేను వద్దన్నది. కానీ నాశనకరమగు గుంటల నుండి, మోసకరంబగు ఊబి నుండి, నేను ఎత్తుతా, మరి నాకు అందిస్తారా పాట? యేసుని కొరకు నాశనకరమగు గుంటల నుండి, మోసకరంబగు ఊబి నుండి, నాశనకరమగు గుంటల నుండి, మోసకరంబగు ఊబి నుండి, నాశచనిలపై నేత్తెను నన్ను పిశాచి పరంబును తొలగింపన్, యేసుని కొరకై ఇలా జీవించిన యేసుని కొరకు నేను ఇలా జీవించదా, బాసురముగా నేను అనుదినము. విన్నారా? అది జీవించాలంటే ఎట్లా? నాశనకరమగు గుంటలో పడినప్పుడు ఇంకా లోతుగా తీసుకుపోతుందండి. అయితే ప్రభువా అన్నప్పుడు ఆయన ఎత్తి పైన నిలబెడతాడట. అది ఆ పాటలో ఉన్న అర్థం. గనుక నేను యేసుని కొరకై ఇలా సాగేదా. సరే, ఇంకొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. ఒకసారి, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. చూసినారా?
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడండి. అంటే అర్థం ఏంటి? మనం వాదంలోనికి దిగినప్పుడు, నాకు కూడా వాదంలోనికి దిగినప్పుడు మనలో ఉన్న శరీర సంబంధమైన బలం బయటకు వస్తుందండి. ఇప్పుడు మరలా చదువు ఆ మాట. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఏదది? దేవుని వాక్యము. దేవుని వాక్యమున కలవారమై ఉంటే ఎటువంటి అడ్డం వచ్చే దుర్గము కూడా పడద్రోయబడుతుందట. ఆశ్చర్యం అండి. ప్రతి ఒక్కరికి అనుభవం రావాలి, ఉంటుంది. ఏది? ఇంతవరకు ఇమ్మాన్యుయేల్ కూడా నేను అనుకున్నాను, కానీ ఒకవైపు ప్రభు నా కొరకు చేసిన రక్షణ, ఒకవైపు నాకు జరిగిన ఇబ్బంది, పోరాటము. అయితే లేదు ప్రభు నాతో ఉంటాడు, ఏదో ఒక ఇష్టానుసారంగా ఆయన చేసి ఉంటాడు. ఇలాంటి తలంపులతో మనం ఉన్నట్లయితే యవనస్తులకు ఒక మాట 119వ కీర్తనలో ఇది కంటది నేర్చుకోవాలి. అసలు 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకోనగలరు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి. దేని బట్టి అట? నీ వాక్యమును బట్టి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. దానిని జాగ్రత్తగా పరిశీలించుటను బట్టి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. చూసినారా ఎట్లా ఉన్నాయో? అసలు దేవుని వాక్యం చదివినప్పుడు ఏదో చదివినానన్నట్టుగా ఉండకూడదు. అది నాకు ఎట్లా లభిస్తుంది, నాకెట్లా దాంట్లో ఏముంది దాంట్లో? 11వ వచనం కూడా చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసినారా? వాక్యాన్నే ఎదుట పెట్టుకున్నాడట. అందుకు చర్చిలలో కూడా వాక్యాలు పెట్టుకుంటారు, ఇంటిలో కూడా వాక్యం పెట్టుకుంటారు. వాక్యం జీవం గలది. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని, నా హృదయంలో నీ వాక్యమును పెట్టుకున్నాను. ఎంత బాగున్నాయండి. ఈ వాక్యం ఎట్లున్నదంటే, వాక్యం పెట్టుకుంటే అప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇంతవరకు ఒకరు కంట చెప్పినారు కదా, దేనిని గురించి చింతపడుకుడు కానీ చెప్తావా? ఆయన చెప్పినది ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పి ఏమన్నాడు? మెట్టుకు సహోదరులారా సహోదరులారా, ఏ యోగ్యత అయినను, వినండి, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, వినండి, మెప్పైనను యోగ్యత ఉంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటిని లక్ష్యం పెట్టుకోవాలండి. మెప్పైన యోగ్యత ఉంటే వీటి యందు లక్ష్యం ఉంచుకోవాలి. ఎందుకు ఇంకేమన్నాడు? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధాన మాన్యకరమైన మనిషి. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, ఆ ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. కొరింథీయులకు రాస్తున్నాడు, తెస్సలోనికైలో రాస్తున్నాడు. పోలి నడుచుకోవడము. ఆ తర్వాత ఏమన్నాడు? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఇంకొక మాట కూడా చదువుదాం. నన్ను గురించి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను.
దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండగును. ఎట్లా ఆయన బ్రతుకు చూడండి, సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన బ్రతుకు. సంపన్న స్థితిలో పైకి ఎగిరిపోలేదు, దీన స్థితిలో దిగిపోలేదు. మనం ఎట్లుంటామో చూసుకోవాలి. ఎట్లా ఎక్కడ ఎలాగ ఉండాలో దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రకారము సాతానుకు తెలుసు ఎక్కడ వీళ్ళను శోధించాలి. హృదయంలో శోధిస్తాడు, మనస్సులో శోధిస్తాడు. ఈ తలంపు హృదయంలో పెడితే చాలు, ఈ రాత్రి పనిచేస్తుంది, రేపు పనిచేస్తుంది, కావలిస్తే విత్తనం మొలకెత్తినట్టు మొలకెత్తుతుంది, ఒక కుళ్ళు వచ్చేలాగా చేస్తుంది. కానీ క్రీస్తు వాక్యం అట్లా కాదు. క్రీస్తు వాక్యము మేలైనట్టుగా చేసేది, మనం ఎట్లా భద్రపరచుకోవాలో నేర్పిస్తుంది. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో చదువుదాం త్వరగా. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎట్లా మనల్ని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. ఘటం అంటే అర్థమైందా? శరీరం. ప్రతి ఒక్కడు తన శరీరాన్ని కాపాడుకోవాలి. బుద్ధిహీనంగా ఇష్టం వచ్చినట్టు నోటితో కానీ కంటితో కానీ ఏదైనా అనుకోండి, కాపాడుకోవాలి. తిమోతికి రాసిన పత్రికలో చదువుకోవాలి. ఏదే మాట, మరలా చదువు బాబా మాట. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది దేవుని చిత్తము. ఇలా తెలిసి ఉంటే తప్పులు ఎట్లా జరుగుతాయి మనకు? తప్పులు జరగజాలవు. అందుకు పౌలు ఇంకో మాట అన్నాడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 9వ అధ్యాయము. ఆయన ఇచ్చిన సాక్ష్యం చూడండి, 27వ వచనం. అసలు పౌలు నేను ఎప్పుడు అనుకుంటానంటే యేసు ప్రభునే చూచినాడు కనుక దేవదూత, కానీ లేదు. ఆయన కూడా అంటూ ఉన్నాడు, ఏమని? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. బాబు మాట గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. విన్నారా? శరీరమును లోపరుచుకున్న పౌలు ఎన్ని కష్టమైన పనులు వాక్యములు ఉన్నాయి, కానీ ఎంతో సులభంగా మనం చదివేసుకుంటూ ఉంటామండి. ఇతరులకు చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. అనేక పర్యాయాలు మనం చెప్తాం కానీ చేయలేమండి. ఇతరులకు ఎన్నైనా బోధలు చేస్తామండి. ఇట్లా చేయాలా, అట్లా చేయాలి, ఇట్లుండాలా, అట్లుండాలా, ఇది చేయకూడదు, అది చేయకూడదు. పిల్లలు కూడా తల్లిదండ్రులను చూస్తారు. వీళ్ళు చెప్పింది ఏంటి, చేసేది ఏమిటి? నువ్వు చెప్పినది చేయక వాళ్ళని చేయొద్దని నువ్వు చేసినావంటే వాళ్ళు ముందు వాళ్ళు చేస్తారు తప్ప. అరే జావరే బాపు, నువ్వే చేస్తావు, నీకు తెలకుండా ఇప్పుడు చేస్తారు, రేపు నువ్వు ముసలాడి అయితే నీ ఎదుటినే నేను చేస్తాను. ఏమంటావు నువ్వు? ఇప్పుడు మరలా చదువు. గాలిని కొట్టినట్టు గాలిని కొట్టినట్టు మనం చెప్పి చేయకపోతే గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. ఎవరైనా ఉన్నారండి నా శరీరాన్ని నేను లోపరుచుకుంటానని? హద్దు మీరకుండా చూసుకోవాలి. లోపరుచుకోవడం అంటే ఒక బ్రేక్. ఏం చేయాలండి? ఎవరో ఇక్కడ చిన్నయ్య అనుకుంటారు, చిన్నయ్య రాలేదు కదా, వచ్చిండా? బ్రేక్ వేస్తే కానీ బండి ఆగదు కదా. బ్రేక్ చెడిపోతే ఏం చేస్తావు?
పోతుంది, అది ఎక్కడన్నా కొట్టుకుంటుంది. మనం కూడా మన శరీరాన్ని ఆ లోపరుచుకోలేకపోతే పోతుంది. బ్రేకులు సరిగా ఉండాలి. ప్రయాణం చేయకముందు డ్రైవర్లతో చెప్పుకునేవారు, బాబా బ్రేకులు సరిగా ఉన్నాయి లేదు చూసుకోండి. కారణం మధ్యకు పోయినా ఫెయిల్ అయితే పోతుంది బండి. మనది కూడా పొద్దున స్టార్ట్ అయింది, బ్రేకులు సరిగా లేవు, ఈ బ్రేకులు సరిగా లేకపోతే అని ఇష్టం వచ్చినట్టు పోతుంది. దీనికి బ్రేక్ లేకుంటే ఇష్టం వచ్చినట్టు పోతుంది. ఏం చేయాలి సార్, నేను చేయొద్దు అనుకుంటా కానీ బ్రేక్ పడకుండా పోతుంది. గాలికి కొట్టినట్టుగా నేను పోరాడటం లేదు, కానీ ఇతరులకు చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఏమన్నాడు, నా శరీరమును నలగగొట్టి శరీరమును నలగగొట్టుకుంటూ ఉన్నాడు. శరీరం చెప్తే వినదండి. బ్రేక్ 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 దానికి ముందు ఆ పెడల్ ఉంటుందో లేకపోతే ఇది ఉంటుందో అని అన్ని సరిగా చూసుకోవాలి. ఎట్లున్నది, వాక్యం ఉన్నదా, భద్రంగా ఉన్నానా, ఇవి మనం ప్రతిరోజు ఏదన్నా సంవత్సరం కూడా ప్రారంభమైందంటే దేవుడు అందుకే వారికి నేర్పించినాడండి. ముందు వారికి పస్కాను చూపించినాడు. ఈ దినం పశువును పోయండి, క్రీస్తు ప్రభు రక్తం కారాలి, ఎవరి ఇంటి మీద ఈ రక్తం ఉంటే వారిని దాటిపోతా నేను. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంటే మనల్ని శోధకుడు చుట్టూ తిరుగుతాడు, వాడిని రా లోపలికంటే వాడు వస్తాడు, లాంటి రాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తం చూస్తే వాడు జాలడు. నీవై నువ్వు పిలిస్తే తప్ప వాడు నీలోకి రాలేడు. సరే, ఇంకో మాట చూద్దాము. పేతురు రాసిన పత్రికలో పేతురు ఇవన్నీ అనుభవించినవాడు. 2వ అధ్యాయము 22 నుంచి చదువుతాం. 2వ అధ్యాయము 22 నుంచి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ యేసు ప్రభు మాదిరి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమే చనిపోయి అందుకు అంటున్నాడండి, ఇలాగ మనం మాదిరికరమైన ప్రభు ఉంటాడు గనక మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. నీతి విషయం చూడండి, దేని విషయమై చనిపోవాలా, దేని విషయమై జీవించాలా. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, ఆయన ఎందుకు మాను మీద పాపములు మోసుకున్నాడు, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, ఒకసారి క్షమింపబడి స్వర్గంలో ఉండడానికని కాదు. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే మన పాపములను మన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసి మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం చేసింది తప్పు, ఆయన గాయం పోయినాడు, దానికి స్వస్థత మనకు కలిగింది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి ఎంత బాగున్నాయి మాట. దారి తప్పిన గొర్రెలు వస్తుందా, సంతోషము కలుగు సంతోషము కలుగున్ దేవాదుతాలయేదుట సంతోషము కలుగున్ దేవాదుతాల సంతోషము కలుగున్. మళ్ళా పాడదాం. దారి దారి తొలగిన నీవు దారి వేదాకు ప్రభుకు దొరికిన నిక్కిలి సంతోషించును మారు మనసు పొందిన ప్రభువు సంతోషించును.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఇంతవరకు చదివినామా? చదువు. 30 వచనము. నీ కుడి చేయి నిన్ను లేదండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక అది మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ పౌలు ఎట్లా రాసినాడో కొన్నిసార్లు పరిశుద్ధాత్ముని ఎంతగానో ఆయన దగ్గర గోజాడితే తప్ప మనకు అర్థం కాదు. సమయమును సద్వినియోగం చేసుకుని, సమయం ఏమన్నాడు? దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సమయమును పోనీయొద్దంటున్నాడండి. అసలు ఒక క్షణము లేక ఒక అర్ధగంట, ఒక గంట పోయిందంటే మళ్ళీ ఎన్నిటికి రాదు, అది పోయినట్టే. ఒక దినం పోయిందంటే పోయినట్టే. 2025 రమ్మన్నా రాదు. ఇక 2025లో ఎంతో ఇది చేసినాము, రమ్మంటే కూడా రాదు, ఇక అయిపోయింది. అలాగే దినములు చెడ్డవి గనుక ఇందులో సమయం పోనీయొద్దు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. సద్వినియోగం చేసుకొనొచ్చు అంటే దాన్ని వాడుకోవాలి. ఎట్లా వాడు? ఈ దినము నేను ఎన్ని గంటలు మేలుకొని ఉంటాను, ఇన్ని గంటలలో నేను ఏమేమి చేయాలి, కొన్ని అవసరమైన పనులు, ఆ తర్వాత ప్రభు వాక్యములు, ఆ తర్వాత ధ్యానములు, ప్రార్థనలు, చేయవలసిన పనులు ఉంటాయి. అరే నన్ను ప్రార్థన చేసుకుంటా ఉండమన్నాడు, పనికి కూడా పోయించాడు ఈ దినం అంత దినం. అట్లా కాదు, నేను పనికి కూడా బంద్ చేసి ఏం చేయకుండా భజన చేసుకుంటాను. లేదు లేదు, చేయవలసిన పనులు చేయాలి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. ఇంకేమన్నాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోమన్నాడు. విన్నారా? ఎప్పుడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నప్పుడు కొంచెం తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. లేకపోతే నా ఇష్టం, అరే నేను ఏమైనా చేసుకుంటా, నువ్వెవడవు, దాన్ని పొగరు అంటారు. కానీ జ్ఞానం వస్తే దేవుని చిత్తం ఏదో అట్లే చేస్తాం. అర్థమైందా? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. బాబు ఛాయ్ వచ్చిందా? అచ్చా, ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా చదువు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూరులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఆ మాటలు పౌలు ప్రవర్తనను గూర్చి చెప్పుచూ ఉన్నాడండి. ఎలాగో మనం బ్రతికి ఉండాలి, కీడు కూడా దూరమై ఉండాలని మరొక చోట చెప్తా ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ పత్రిక 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవము. సమస్తమైన కీడులకు దూరముగా ఉండమన్నాడండి. అదేనా? ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దూరముగా ఉండమన్నాడండి. మేలైనది చెప్పటముందా? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు. మేలైన దానిని చేపట్టుకోమన్నాడు. పరీక్షించి చూడాలి, మేలైన కీడుకు దూరంగా ఉండాలి.
పరీక్షించి చూచి మేలైనది చేపట్టుకోవాలి. ఎంత మంచి మాటలు ఉన్నాయండి దేవుని వాక్యం. ఇవి కంటతకు మించిన మాటలు, అసలు హృదయంలో చక్కగా వ్రాసుకోవాల్సిన మాటలు. తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట హెచ్చరించినాడు. బాబు ఇంకా లేట్ అయితే నేను చెప్పలేను, ముగిస్తాను నేను. అవి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయా? రెండవ పత్రికలో ఉంది. రెండవ పత్రిక యవ్వనేచ్ఛలది కరెక్ట్. నీవు 2వ పత్రిక 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆ మాట వినండి. నీతిని ప్రార్థన చేయు వారి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వెంటాడు అంటే అర్థం ఏంటి? దాని వెనక వెళ్ళమని చెప్తా ఉన్నాడు. కొన్ని నేర్చుకోవాలి, మనకు రావు పుట్టుకతో. ఈ ఎలాగో నీతితో బ్రతకాలి, ఎలాగో విశ్వాసంలో బ్రతకాలి, వెంటాడేది కూడా నేర్చుకోవాలి. గొర్రెలకు ఆ బుద్ధి ఉందండి. ఒక గొర్రె ముందు పోతా ఉంటే వాటి వెంట వెళ్తాయండి. పందులకు కూడా అదే బుద్ధి ఉంటుందా? ఏమో బురదలోకి వెళ్ళడానికి ఉంటాయేమో, కానీ ఒకదానికి ఒకటి మాదిరిగా ఉండడానికి ఉండవని నా ఉద్దేశం. ఏది ఎలాగైనా కానీ తేటగా చూస్తూ ఉన్నాము. విశ్వాసమును, ప్రేమయు, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటూ ఉన్నాడు. ఇంకో మొదటి పత్రికలు కూడా ఈ వెంటాడే 6వ అధ్యాయం 11, మొదటి పత్రికలో 11వ వచనం చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఆ తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఈ మాటలు చూస్తూ ఉంటే మాదిరికరమైన జీవితంలో వెంటాడి యాకోబు కూడా రాస్తాడంటే యోబు లాంటి జీవితాన్ని పరీక్షించి కనుక్కోమంటూ ఉన్నాడు. అవన్నీ నాకు కూడా టైం అయినట్టే ఉంది కనుక అయినా చూడండి ఒకవేళ ప్రభు చిత్తము. యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువు బాబు. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకూడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. నాకు ఈ శ్రమ వచ్చిందంటే, ఎవరికైనా శ్రమ వచ్చిందా పరిశుద్ధ గ్రంథంలో? మాదిరిగా ఉండాలా. ఎవరికైనా ఓపిక ఉన్నదా? మాదిరిగా ఉండాలా. ఇంకేమన్నాడు? సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటూ ఉన్నాడండి. యోబు యొక్క సహనము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ చెప్పడం కూడా నాకు సులభంగా ఉంది, కానీ అభ్యాసం చేసుకోవాలంటే తిమోతికి దాన్ని అభ్యాసం, వాకింగ్. జానన్న చెప్తాడు, మేము పొద్దునే వాక్ చేస్తాం. సిస్టర్ ఆయన, మీరు కూడా వెళ్తారు కదా, వాకింగ్ చేస్తారు కదా బ్రదర్. ఈయనేమంటున్నాడు? యోబు జీవితంలో వాకింగ్ చేయమంటూ ఉన్నాడు. సహనము, యోబుకున్న సహనం రావాలంటే సామాన్యం కాదు. చాలామంది ముఖాలు అలసిపోయినాయి, నేను కూడా అలసిపోతా ఉన్నాను. ఆఖరుగా
హెబ్రియలకు వచ్చిందా? రాలేదు. హెబ్రియలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. 25 లేదా? 24-25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను చాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో ఒక పెద్ద ప్రధాని నేను నా ఇంటి వానిగా చేసుకుంటానంటే ఎవరు వద్దంటారండి. కానీ నీవు మీ మతం మొదలు నా మతంలో కానీ మా మతం ఎందుకు నీ ఇంటి వానిగా చేసుకో అనేలాగా ఉన్నామంటే తప్పు. మోషే పెద్ద ఉదాహరణ ఉన్నాడు. ఆఖరుగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివినామా ఏంటి? అదొకటి లేదు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాది అధ్యాయం 7వ వచనం. సరే 4వ అధ్యాయం చదువు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలు బాబు, అప్పుడు వాడు పారిపోవు. దేవుడు తన మాటలను దీవించును గాక. మరొకసారి ఈ 2026వ సంవత్సరంలో ఎలాగో ఊరక ఈ దినం కొరకైన నిర్ణయాలతో కాక ఒక నిశ్చయతతో ఎట్లా ఇది ప్రభు ఒక తరుణం ఆయన మనకు అనుకూలత ప్రతి కొన్ని వచనాలు నేను చదవలేదు, సమయం లేదు. కొన్ని మొక్కలన్నీ కిందికి పోయినాయి, నా ముఖం కూడా కిందికి పోయింది. ఇక చాలించుకుంటూ ఉన్నాను. ఎలాగ మనము సాగాలి, ప్రాముఖ్యంగా ఇతరులు మనల్ని చూచి ప్రభును హత్తుకునేలాగున మనం ముందుకు వెళ్దాము. డేవిడ్ వచ్చి ప్రార్థన చేయి.